నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి సమాజం స్త్రీలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తోంది. చదువులో, ఉద్యోగాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో స్త్రీలు చొరవ తీసుకునే అవకాశమూ ఉంది. కానీ అనుకున్నంతగా మహిళలు తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేకపోతున్నారు. దీని వెనుక కారణాలు ఆలోచిస్తే ఒకప్పటి మన దేశ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, మతం, పురుష భావజాలం కారణాలని చెప్పాలి. ఇప్పుడు చదువుకుంటున్న యువతుల్లో మాత్రం తమ జీవితాలకు సంబంధించిన అన్ని విషయాల్లో నిర్ణయాధికారం తీసుకునే హక్కు మాకుంది అనే భావన ఏర్పడింది. చట్టాలతో సంబంధం లేకుండా నేటి యువతులు మా కాళ్ల మీద మేము నిలబడే ధైర్యం మాకుంది అని గర్వంగా ముందుకొచ్చి చెప్తున్నారు. మా వ్యక్తిత్వాన్ని మేం నిలుపుకుంటామంటున్నారు. నేటి ఆధునిక యువతుల అభిప్రాయాలపై స్త్రీ శక్తి అనే మహిళా సాధికార సంస్థ అధ్యక్షురాలు సరితారాయ్ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో ఈ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు చెప్పుకుందాం. ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. యోగామృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృత కార్యక్రమం మణికొండలోని యోగధామం యోగా ఇన్స్టిట్యూట్ కి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ డాక్టర్ సిఎస్ లక్ష్మి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. ఇవాళ యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి మా సకులకు ఏం తెలియచేస్తున్నారు? ఇంతవరకు మనం నేర్చుకున్న అష్టాంగ యోగంలో ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకుంటాం. అంటే ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎలా మొదలు పెట్టాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటాం. మొదటిగా ధ్యానం అంటే ఏంటో చెప్తారా? ధ్యానం అంటే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే మనసుని, శరీరాన్ని ఒకే విషయం మీద ఏకాగ్రత చేయడమే ధ్యానం. అంటే చాలా వరకు ప్రతిరోజు నిత్య జీవితంలో మనకి శరీరం ఒక చోట, మనసు ఇంకొక చోట, అంటే ఒక చోట ఉండి కొన్ని విషయాలు ఆలోచిస్తూ శరీరానికి దూరంగా మనసుని తీసుకువెడుతున్నాం మనం. అందువల్ల శరీరం, మనసు రెండు విడిపోతున్నాయి. ధ్యానంలో ఏమిటంటే శరీరంతో పాటు మనసుని ఒకే విషయం మీద ఏకాగ్రత చేస్తాం. అలా చేసినప్పుడు శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. మొత్తం ఈ ధ్యానం ఎన్ని రకాలు మేడం? ధ్యానం ఎన్ని రకాలు అని అంటే ఇప్పుడు సమాజంలో అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్దేవ్ బాబా గారు చూస్తే ఆయన ఒక పద్ధతిలో చేస్తూ ఉంటారు. అలాగే జగ్గి వాసుదేవ్ గారిని చూస్తే సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఒక పద్ధతిలో చేస్తూ ఉంటారు. రవిశంకర్ గారిని చూస్తే ఆయన ఇంకొక పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఆ పద్ధతిని రీచ్ అయిన వాళ్ళు దాన్ని ఫాలో అవ్వడం అనేది సామాన్యంగా జరిగేటువంటి విషయం. అది రీచ్ కాలేనప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ బ్రెయిన్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా డిస్టర్బెన్సెస్ జరిగిన వాళ్ళని కూడా నేను చూడడం అనేది జరిగింది. సో అలా కాకుండా చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్కి సంబంధించినట్టుగా వాళ్ళకి చక్కగా అది చేయడానికి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా దాన్ని కొనసాగించడానికి సరైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు అది కరెక్ట్ గా మనం చేయించడం అనేది జరుగుతుంది. సో అలాగే చిన్నపిల్లలకు చెప్పే పద్ధతి వేరు, యోగాలోకి ఇప్పుడే వచ్చిన వాళ్ళు చేసేటువంటి విధానం వేరు. మరి చిన్నపిల్లలు అయితే ఎలా చేయాలంటారు? అంటే చిన్నపిల్లలు ధ్యానం చేయడానికి వాళ్ళకి ఉత్సాహపూరితంగా ఉండాలి. అలాగే సరైనటువంటి నిశ్శబ్దంగా ఉండి చక్కటి మ్యూజిక్ తో మొదలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నారనుకోండి, వాళ్ళకి సరిపడిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బుక్స్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ ఇమేజినరీ ఈజీగా వెళ్ళిపోతారు ఇమేజినరీలోకి. సో అలా కాకుండా కరెక్ట్ గా వాళ్ళు చేయాలి అని అంటే ఏ విధంగా చేయాలి, మంచి మ్యూజిక్, చిన్న బర్డ్స్ సాంగ్స్, అలా కాకుండా మనం మ్యూజిక్ బౌల్ ఉంటుంది. ఆ మ్యూజిక్ బౌల్ దాంతో మనం మ్యూజిక్ తీసుకొస్తూ దాన్ని ఆ శబ్దాన్ని వింటూ వాళ్ళు సరైనటువంటి స్థితిలో ఆసనాల్లో కూర్చుని దాని మీద ఏకాగ్రతగా ఆ మ్యూజిక్ ని వినడం అనేది మొదటిగా నేర్పించాలి. అలా నేర్పించిన తర్వాత వాళ్ళు ధ్యానం ఎలా చేస్తున్నారు గమనిస్తూ ఆ మ్యూజిక్ ని కొంచెం వెరైటీగా, అలాగే దాన్ని మార్చి ఇంకొక మ్యూజిక్ ని ఆన్ చేస్తూ అలా వాళ్ళని కూర్చోవడానికి అలవాటు పడే విధంగా తీసుకువెళ్ళాలి. అయితే ఇప్పుడు ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే అండి. మీరు కళ్ళు మూసుకోండి, ఇటు ఫేస్ చేయండి, ఇటు కొంచెం ఇలా ఫేస్ చేయండి. నేను ఇప్పుడు ఇది మ్యూజిక్ వస్తుంది, దీని మ్యూజిక్ బౌల్ అంటారు అనమాట. సో ఈ మ్యూజిక్ వస్తుంది,
వచ్చినప్పుడు దీంట్లోంచి ఓంకారం వస్తుంది. ఆ ఓంకారం వచ్చినప్పుడు నేను మీకు చెప్పిన పద్ధతిలో కూర్చుని కళ్ళు మూసుకొని స్పైన్ నిటారుగా ఉంచి 2 చేతులు ఇలా దగ్గరగా ఉంచి ఇలా కూర్చోండి. స్పైన్ ఇలా ఉండాలి, అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. సో ఇలా ఉండి బాగా రిలాక్స్ చేసి మొత్తం ఫేస్ అంతా రిలాక్స్ చేయాలి. ఆ కమెంట్స్ నేను చెప్తూ ఇది చేస్తాను అనమాట. నేను చెప్పింది చేస్తూ ఉంటే చాలు. చూసారు కదండి, దీన్ని మ్యూజిక్ బౌల్ అంటారు. ఈ మ్యూజిక్ బౌల్ మీద అంటే దీనిలో ఇదేమి ఎలక్ట్రానిక్ కాదండి, ఇదొక చిన్న స్టిక్, ఇదొక కంచు పాత్ర. ఓకే, ఈ కంచు పాత్ర మీద ఈ స్టిక్ తో మనం ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు దీనిలో నుంచి ఓంకారం అనే శబ్దం నాదం వస్తుంది. ఈ నాదం మీద చిన్నపిల్లలతో మనం ధ్యానం చేయించవచ్చు. ఇప్పుడు ఒక్కసారి 3 కమాండ్స్ చెప్తాను. నేను చెప్పినవి మీరు మనసులో మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, పైకి చెప్పకూడదు. సో మళ్ళీ మీరు మనసులో రిపీట్ చేసుకుని స్టార్ట్ చేయాలి. ఓకే, నౌ కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి. మీ యొక్క ఫేస్ బాగా ప్లెజెంట్ గా ఉండాలి. మీ శ్వాసని గమనించండి. దీర్ఘంగా 5 సార్లు శ్వాస తీసుకుని నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా ఈ శబ్దాన్ని గమనించండి. ఇప్పుడు మీరు పూర్తిగా మీ శ్వాసను గమనిస్తూ నిదానంగా చేతులు 2 నెమ్మదిగా ఇలా రబ్ చేయండి. 2 అరచేతుల్ని దగ్గరగా ఉంచి రబ్ చేస్తూ నెమ్మదిగా తీసి కళ్ళ మీద ఆనించుకుని తల నెమ్మదిగా ముందుకు ఉంచి దీర్ఘంగా 3 సార్లు శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులు తీసేసి కళ్ళు ఓపెన్ చేసి చూడండి. చూసారు కదండి. ఇప్పుడు ఈ మ్యూజిక్ మీద మీరు విన్నారు, కళ్ళు మూసుకుని విన్నారు. ఆ వినేటప్పుడు ఆ మ్యూజిక్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ లో నెమ్మదిగా మొదలవుతుంది, తర్వాత కొంచెం సేపటికి పెరుగుతూ ఉంటుంది, వాల్యూమ్ పెరుగుతూ ఉన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ కి నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుంది. వాళ్ళు రోజు నిత్యం సాధన చేసేటప్పుడు అందులో డిఫరెన్సెస్ వాళ్ళు ఈజీగా కనుక్కోగలుగుతారు. ఆ కనుక్కున్నప్పుడు మనం చెప్తున్నది వాళ్ళకి కరెక్ట్ గా ఒకేలాగా టాలీ అవ్వాలన్నమాట. ఓకే, నేను చేస్తున్నప్పుడు ఇలా జరిగిందా లేదా, ఇలా విన్నానా లేదా, ఇలా వాళ్ళు గమనించుకుంటూ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు అలా కుదురుగా ఒక చోట కూర్చుని కళ్ళు మూసుకుని ఏమాత్రం ఆ చేసే వయసు, ఆ అవగాహన వాళ్ళకి రావాలి అంటే 10 years దాటాలండి. ఓకే అండి. లక్ష్మి గారు, ఇవాళ యోగామృత కార్యక్రమంలో ధ్యానం అంటే ఏంటి, అది ఎన్ని రకాలు, అలాగే చిన్నపిల్లలు ఎలా చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కాల ప్రవాహంలో మార్పు సహజం. ఇష్టం ఉన్నా లేకపోయినా దానిని ఆహ్వానించాల్సిందే. మారుతున్న సమాజంతో పాటు స్త్రీలు మారుతున్నారు. అతి వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. పాత తరం పోగానే కొత్త తరం ప్రపంచ యవనికపై వస్తుంది. వీళ్ల అభిప్రాయాలనే సరితారాయ్ తన సర్వే పరిగణలోకి తీసుకుంది. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికల ఆలోచనలకు ప్రాముఖ్యత ఇచ్చింది. స్వతంత్ర భావాలు, కొత్త ఆలోచనలు, ఆత్మవిశ్వాసం వీరిలో ఎలా ఉందో అంచనా వేయటానికి ప్రయత్నం చేసింది. చదువు, ఉద్యోగం, వివాహం, ఆర్థిక స్థాయి లాంటి విషయాలకు సర్వేలో ప్రాధాన్యత కల్పించింది. వీరి అభిప్రాయాలలో ఎన్నో కొత్త కొత్త భావాలు, నూతనమైన దృక్పథాలు తెలిసాయి.
నవ సమాజంలో స్త్రీ ఎదుగుదలకు ఇవి బాసటగా నిలుస్తాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ అభిప్రాయాలు మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేస్తా అంటున్నారు శ్యామల. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్యామల. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చావు? లింగంపల్లి నుండి. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ చేస్తున్నాను. ఓకే, సరే. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నావు? కోకోనట్ డ్రై చికెన్. కోకోనట్ డ్రై చికెన్. అంటే కోకోనట్ పాలతో చేస్తారా లేదంటే పౌడరా? ఓన్లీ పౌడర్. ఓన్లీ పౌడర్ వేసి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. ఆయిల్, పుదీనా, పెరుగు, చికెన్, నిమ్మకాయ, పసుపు, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, పచ్చిమిరపకాయలు, కోకోనట్ పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఉప్పు, కరివేపాకు. ఓకే శ్యామల, కోకోనట్ డ్రై చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఒక బౌల్ ఇవ్వండి. చికెన్ వేయాలండి ముందుగా. మిర్చి పౌడర్, ధనియా పౌడర్ అండి. ఓకే, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగండి, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా, ఇప్పుడు కలుపుకోవాలండి. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? పాన్ పెట్టుకోవాలి. ఇది సరిపోతుందా? చాలండి. ఆయిల్ వేయాలి. పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అవ్వాలి కదా, అంతేనా? ఓకే. ఓకే శ్యామల, మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, సో ఇంకొంచెం హీట్ అవ్వాలి కదా. సరిపోతుందండి. సరిపోతుందా? నెక్స్ట్ ఏం చేయాలి? పచ్చిమిరపకాయలు, కొద్దిగా వేగాలి అవి మనకి. అవునండి. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? కరివేపాకు, ఓకే శ్యామల, మనకి వేగిపోయాయి కదా పచ్చిమిర్చి అట్లాగే కరివేపాకు. నెక్స్ట్ ఇందులో ఏం వేయాలి? ఈ చికెన్ దాంట్లో వేయాలి. ఓకే సరే, ముందుగా మనం పెరుగు అట్లాగే మసాలాలు వేసి నానబెట్టి ఉంచిన చికెన్ ని దీంట్లో వేసేసుకోవడం, అంతేనా? సో దీంతో వేసేసి ఓకే. సో శ్యామల, మనకి ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అవ్వాలి, అంతేనా? అవునండి. ఎంతసేపు మనకి ఫ్రై అవ్వాలి? 10 minutes పడుతుంది. 10 minutes. ఓకే, సో 10 minutes మనం వెయిట్ చేద్దాము, చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు. ఓకేనా? ఓకే శ్యామల, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా? అయిపోయిందండి. ఓకే, ఇంకేమైనా దీంట్లో యాడ్ చేయాలి మనం? కోకోనట్ పౌడర్, పుదీనా వేయాలి. ఓకే, సో వేసేస్తారా అయితే? ఓకే. పుదీనా వేయాలి. ఓకే శ్యామల, ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే? చేసేసుకోండి. సర్వింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, సో అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి, అంతేనా?
అంతే అండి. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఓకే. కోకోనట్ డ్రై చికెన్ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే ఓకే అండి, కోకోనట్ డ్రై చికెన్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కోకోనట్ డ్రైడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, నిమ్మకాయ, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పుదీనా, ఎండి కొబ్బరి, ఆయిల్ తగినంత. కోకోనట్ డ్రై చికెన్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో చికెన్, కారం, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన చికెన్ వేసి బాగా ఫ్రై చేసి కొబ్బరి పౌడర్ వేసి పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోకోనట్ డ్రైడ్ చికెన్ రెడీ. ఓకే అండి, కోకోనట్ ఫ్రైడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. శ్యామల, కోకోనట్ ఫ్రైడ్ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం స్పైసీగా ఉంది, కానీ మనం పెరుగు అట్లాగే నిమ్మకాయ వేసాం కాబట్టి అంత స్పైసీ తెలియకుండా చక్కగా తినాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు నీకు సఖీ ఫ్యాషన్స్ ECL ఏస్ట్రానగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. సకులు, చూసారు కదా శ్యామల తయారు చేసి చూపించిన కోకోనట్ ఫ్రైడ్ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు, చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. చదువు విషయంలో నేటి యువతులు ఒకప్పటిలా కాదు. తమకు ఇష్టమైన చదువులు చదువుకోవాలని అనుకుంటున్నారు. ఉద్యోగమే ప్రధాన లక్ష్యంగా చదివే కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకవైపు తల్లిదండ్రులను ఒప్పించి చదువులో పైకొస్తున్నారు. పురుషులతో పోటీ పడి చదవడమే కాదు, వారికంటే బాగా చదువుతున్నారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. కన్నవారికి భారం కాకుండా తక్కువ వయసులోనే ఉద్యోగాల్లో ప్రవేశిస్తున్నారు. తల్లిదండ్రుల్లో కూడా కొంత మార్పు వచ్చింది. ఒకప్పుడు ఆడపిల్లకు చదివేందుకు అనుకునేవాళ్ళు. తర్వాత 10వ తరగతి వరకైనా ఉండాలి అనుకున్నారు. కానీ నేడు ఆడపిల్లైనా అబ్బాయి అయినా చదివించాల్సిందే అంటున్నారు. అందుకే యువతులు చదువులో ముందుంటున్నారు. సరే, ఇప్పుడు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది చూడండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత గారు. మరి లలిత గారు గార్డెనింగ్ సంబంధించి మనకేం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్తే అండి ప్రశాంతి. ఎలా ఉన్నారు? బాగున్నాను. లలిత గారు ఎప్పటికప్పుడు చక్కగా గార్డెనింగ్ గురించి మా సకులకు మీరు తెలియజేస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఏంటి, దేని గురించి చెప్పబోతున్నారు? ఈ రోజు అంటే ఇంతకుముందు మనం ఒక జిన్నింగ్ అని షేరీ గురించి చెప్పుకున్నాము. ఈ రోజు ఆ షేరీ ఎలా చేస్తారు, సో జిన్నింగ్ లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం చూసాం అన్నమాట. ఎలా చేసాము, ఒక పైన ఎపెక్స్ పార్ట్ లోనే మనం దాన్ని పీల్ చేసేసి మన బార్క్ ని పీల్ చేసి చేస్తుంటాం. షేరీ SHARI షేరీ అనేది మనం ట్రంక్ లైన్ మీద బార్క్ పీల్ చేస్తామండి. ఓకే. ఈ ట్రంక్ లైన్ అంటే మళ్ళీ చెట్టు ఎలాంటి వెతుక్కోవాలంటే ఒక హార్డీ వెరైటీ ప్లాంట్. ఇవి 2 టెక్నిక్స్, జిన్నింగ్ అండ్ షేరీ, ఆ 2 టెక్నిక్స్ టు మేక్ ఇట్ లుక్ ఏజ్డ్ ప్లాంట్. ఓకే. సో రెండిట్లో ఏదైనా బెటరే. ఏదైనా అంటే జిన్నింగ్ అనేది మనం పైన భాగంలోనే చేయాలి. ఓకే. ఎపెక్స్ భాగంలోనే, క్రౌన్ భాగంలోనే చేస్తాం. షేరీ అనేది ఆన్ ది ట్రంక్ లైన్ మీద పీల్ చేస్తాను. ఒక్క సైడ్ భాగం అలాగే ఉంటుందండి, ఒక సైడ్ పీల్ చేస్తాను అనమాట. ఒక సైడే మనకు అట్లా తెల్లగా కనపడుతుంది. దాన్ని షేరీ అంటాం. ఒక ట్రంక్ లైన్ మీద మొదల మీద పనిచేసే దాన్ని షేరీ అంటాం.
అంటే జిన్ని Apex మీద చేస్తే జిన్ని. సో జిన్ని చేస్తే షేరీ చేయకూడదు, షేరీ చేస్తే జిన్ని చేయకూడదు. రెండు చేయకూడదండి. పాయింట్ రెండు ఒక ప్లాన్ మీద చూపించకూడదు. అంటే ఒక లైట్నింగ్ కొంచెం తాకి మళ్ళీ దీని మీద కొంచెం తాకేదంటూ ఉండదన్నమాట. ఈధర్ మనం జిన్నింగ్ అని చేస్తాం, ఈధర్ షేరీ అన్న చేస్తాం అనమాట. ఓకే, ఇట్ షుడెంట్ బి నియర్ ది రూట్స్ దాకా వెళ్ళకూడదు. మనం కొంచెం ఇట్లా పైనుంచి తీసుకొని కింద దాకా చేస్తాం, కానీ రూట్స్ దాకా ఎప్పుడు చేయము. అంటే షేరీలో కూడా మళ్ళీ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇది జనరల్ గా మనం చేసేది ఒక బార్క్ మీద ఎలా వర్క్ చేసుకుంటాం చూస్తున్నాం. సో నేను ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఎక్కడి దాకా అయితే చేయాలనుకుంటున్నాను, ఏవైతే టూల్స్ మనం యూజ్ చేస్తున్నామో దీనికి మట్టుకు మనం యూజ్ అయ్యేది ఇది పీల్ చేసే టూల్ అండి. ఓకే, షేరీ అంటే మనం లాగి మనం పీల్ చేసే టూల్ అన్నమాట. దీన్ని రూట్ కట్టర్ గా కూడా వాడుకోవచ్చు. వీటికి కూడా టూల్స్ ఉంటాయి, అయితే డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి. దీన్ని ఒక స్నియర్ కట్టర్ అంటాను. ఓకే, అంటే ఒకసారి పీకినాగా ఒకసారి దాన్ని లాగేసినాగా బయటికి లాక్కోవటానికి. ఓకే, దీన్ని కూడా కొన్ని కట్స్ చేసి బయటికి లాక్కోవటానికి ఇలా కాన్కేవ్ కట్టర్స్ అని ఉంటాయి. ఇవన్నీ మనం టూల్స్ మనం దీనికి వాడేవి. ఓకే, ఇలా డిఫరెంట్ సైజెస్ కాన్కేవ్ కట్టర్స్ ఉంటాయి. ఎక్కడన్నా మనకి ఈ వైర్ కూడా పెట్టుకొని ఉంచుకున్నాను, అల్యూమినియం వైర్ అన్నమాట. బై ఎనీ ఛాన్స్ నాకు ఎక్కువ తక్కువ పీల్ అయిపోయింది, వెంటనే నేను వైర్తో చుట్టేస్తాను. చుట్టేసి గాలి దాన్ని లోపల పోనీయకుండా ఆ పీల్ అయిన భాగాన్ని మనం మళ్ళీ బతికించుకోవటానికి, అంటే ఆ లుక్ తెప్పేయడానికి వెంటనే ఒక వైర్ అందుబాటులో పెట్టుకొని వైర్తో వైర్ అండి. అంటే మనకి అంటే గాలిపోకుండా ఉన్న చాలా ఉంటాయి కదా. యూజువల్లీ మనం బాన్సాయి వైరింగ్ చేస్తూ షేప్ చేస్తాం. వైరింగ్ అన్న యూజ్ చేయొచ్చు, మన తాడు కూడా యూజ్ చేయొచ్చు అండి. గాలిపోకుండా గట్టిగా కట్టేసుకోవటానికి. టేప్స్ అలాంటివి యూజ్ చేయాలి. టేప్స్ యూజువల్లీ మనం ప్లాంట్ నీళ్లు జారిపోతుంది అనమాట. ఇది ఉట్టి టైట్ కట్టేసి ఎస్టాబ్లిష్ అవటానికి టేప్ యూజ్ చేయొచ్చు, కానీ ఇట్ మైట్ లుక్ దిస్ ఆర్ ఆల్ మన న్యాచురల్ గా చెట్టు మీద యూజ్ చేసేవారు. సో లలిత గారు షేరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, దానికి వాడే టూల్స్ కూడా మాకు చూపించారు. ఒకసారి అసలు షేరీ ఎలా చేస్తారో మాకు చూడాలని చూపిస్తారా? తప్పకుండా ప్రశాంత్, ఇప్పుడు మనం అదే చేసి చూస్తాం అనమాట. టూల్స్ అనేది రెడీ పెట్టుకున్నాం కదా, ఎలా చేస్తామో దీని మీద చేసి చూపిస్తాం. ఇది టూల్ బాక్స్ పక్కన పెడుతున్నాను. మనం ఇక్కడ వైట్ గా గీసుకున్నాం అనమాట. ఇక్కడ ఎక్కడైతే ఉందో ఫస్ట్ నేను కొంచెం ఇట్లా బాగ్ తీసేస్తాను. మనం ఎలా అయితే బాగ్ తీయాలనుకుంటున్నాం ఆ లైన్ ప్రకారంగా నేను వెళ్ళి తీస్తూ ఉంటాను. పైన కొంచెం వెడల్పుగా ఉంటుంది, ఎపెక్స్ దగ్గర కొంచెం వెడల్పుగా పెడుతుంటాను. కిందకు వచ్చి తెల్లకి ఒకసారి ఒక సన్న గీతలాగా ఫామ్ అవుతుంటది. ఓకే, ఇలా నేను షేప్ తీసుకుంటున్నాను, అంటే పైనుంచి చిన్నగా కిందకి ఇట్లా తీసుకురావడానికి. సో లలిత గారు పీల్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగానే మంచి ఏజ్ లుక్ వచ్చేసింది. అది చూడటానికి చిన్న ప్లాంట్ అయినా కానీ ఏజ్ లుక్ మాత్రం తెలుస్తుంది మనకి. సో మళ్ళీ అంటే పీల్ చేసిన ప్లేస్లో పెరగదా అండి? మళ్ళీ పెరగదు, అంటే పెరిగినా కూడా అంటే పెరిగే అవకాశం లేదండి. మనం ఇట్లా మంచిగా ఇట్లా తీసేసాం కదా మొత్తం, ఓకే, అక్కడ ఇంకా పచ్చితనం లేదు కాబట్టి ఇక్కడ దీని మీద మాత్రం చిగురు రాదండి. రాదు. ఇప్పుడు దీనికి మనం ముందు చెప్పినట్టు సల్ఫర్ అప్లై చేసుకుంటాను. ఓకే, సో సున్నం లైమ్ సల్ఫర్ వాటర్లో మిక్స్ చేసిన సల్ఫర్ అప్లై చేసుకొని ఒక ప్రొటెక్షన్ దానిలాగా మనం ఇలా అప్లై చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మీరు సున్నం అప్లై చేస్తున్నారు కదండి, అది పురుగు పట్టకుండా అంటున్నారు. మామూలుగా మన ఇంట్లో చెట్లకు కూడా పురుగులు పడుతూ ఉంటాయి. సో ఇదే మనం ఈ చిట్కా అప్లై చేయొచ్చు అక్కడ కూడా? చాలా మంచి క్వశ్చన్ ప్రశాంతి. నిజంగా అంటే ఒక చెట్ల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటే కూడా వీ కెన్ టాక్ ఎ లాట్ అబౌట్ ఇట్ అనమాట. ఎందుకు మనకి ఇక్కడ సున్నం అప్లై చేస్తున్నా అంటే అది డ్యామేజ్ అయింది. ఎనీ ప్లాంట్ ఎక్కడైనా మనకు కొమ్మ కట్ చేసినా కూడా డ్యామేజ్ అయ్యింది, ఇరిపోయింది అన్నప్పుడు మనం ఏ పురుగు దాంట్లోంచి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి మనం సున్నం కూడా అప్లై చేయొచ్చు. చాలా గుడ్ క్వశ్చన్ అండి. యూజువల్లీ మనం ఇట్లా అప్లై చేస్తాం కదా అని స్టూడెంట్స్ వింటారు, తెలుసుకుంటారు, చేస్తుంటారు. కానీ అలా డ్యామేజ్ అయిందని ఇంకో ఏదైనా చెట్టు డ్యామేజ్ అయినా కూడా
ఇది అలాగే మనం సున్నా అప్లై చేసుకోవచ్చు. లైమ్ సల్ఫర్ ఇది డ్రై అయిపోయినాక మళ్ళీ 1 in 3 months 1 in 4 months అలా చేస్తుండొచ్చు. సో అదే ప్లేస్ ఈ లుక్ తెప్పియటానికి కూడా మనం సున్నం వేస్తుంటాం. అంటే దీనికి ఇంకా తెల్లగా మనం పీల్ ఆఫ్ చేసాము అని ఇది డ్రై అయినాక ఇంకా బాగా తెల్లగా కనపడుతుంది మనకి. ఓకే, ఇప్పుడైతే కొంచెం తడి ఉంది కాబట్టి కొంచెం గ్రీన్ గా ఉంది అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ లోనే ఉంది అన్నమాట. అదే డ్రై అవుతే వైట్ గా బాగా మంచి లుక్ వస్తుంది. ఇది మనం షేరీ అంటాం. ఏంటి ఒక ఏజ్ లుక్ తెప్పియటానికి చేసే టెక్నిక్, వన్ ఆఫ్ ది టెక్నిక్స్. మెయింటెనెన్స్ సేమ్ ఎప్పుడు ఎలా ఉంటుంది వాటరింగ్ అనేది అంటే ఎప్పటిలాగానే మనకు బాన్సైకి ఓ బ్రూమ్ స్టైల్ ఉన్న బాన్సైకి ఎలా మెయింటైన్ చేస్తాము. ఇది ఈ చెట్టు పేరు నవలినార. నవలినార అంటే ఏంటి చెట్టు? అంటే దీనికి పర్పుల్ ఫ్లవర్ వస్తుందండి. ఓకే, సో ఆ చెట్టుకి అంటే ఇట్స్ అ వెరీ హార్డీ ప్లాంట్. అలాంటి చెట్టు మీద మనం వర్క్ చేసాం అనమాట ఈరోజు. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఈ రోజు మా గార్డెనింగ్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తెలియజేశారు. ధన్యవాదాలు లలిత గారు. నమస్తే. వివాహం విషయంలో కూడా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నారు నేటి యువతులు. పుట్టినప్పటి నుంచి చదివించి ఉద్యోగం వచ్చే వరకు తమ బాధ్యత మోసిన అమ్మా నాన్నలపై ఇంకా భారం వేయటానికి ఇష్టపడటం లేదు. తమ భాగస్వామిని ఎంపిక చేసుకోవటంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. పుట్టినప్పటి నుంచి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటూ పెరిగిన ఆడపిల్ల తన కోరికలకు అభిప్రాయాలకు తగిన భర్తను ఎన్నుకునే అవకాశం ఉంది అని నమ్ముతుంది. వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలని భావిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో వైవాహిక సమస్యలు తలెత్తినా సొంతంగానే పరిష్కరించుకునే స్థాయి మాకుంది అని నమ్ముతుంది. తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఎలా ఎదగాలో తెలుసు అన్న భావనలో ఉంది. మరికొన్ని సంగతులు ముచ్చటించుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, తిలకించండి. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన షాపింగ్ సరిగమలు సోమాజిగూడలో ఉన్న శ్రీశ్యామ్ పర్ల్స్ అండ్ జ్యువెల్స్కి వచ్చిందండి. మరి మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మనకు పరిచయం చేయబోతున్నారు. అవేంటో చూసేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రశాంత్ గారు, ఈ రోజు మా సకులుగా ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ ని పరిచయం చేయబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో లాంగ్ హారాల్లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నానండి. లాంగ్ హారాలు అంటే పట్టు చీరల మీదకైనా లేకపోతే మనకి వర్క్ సారీస్ మీదకైనా లాంగ్ హారాలు చాలా అందంగా ఉంటాయి. అవునండి. సో మరి అందులో వెరైటీస్ చూపించబోతున్నాం. అవునండి. ఓకే, చూసేద్దాం. ఫస్ట్ ఈ వెరైటీ చూడండి. ఇది టెంపుల్ జ్యువెలరీ అనొచ్చు వీటిని మీరు, ఎందుకంటే ఇందులో మీకు లక్ష్మీ రూపం కనిపిస్తుంది. కింద పెండెంట్ బ్రాడ్ గా పెండెంట్ చేసామండి. ఇందులో లక్ష్మీ రూపం చూడండి. కింద ఏమో రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. ఈ పెండెంట్ కి తగ్గట్టుగా ఒక చైన్ చూడండి, కొంచెం ఒక డిఫరెంట్ అయిన చైన్ చేసామండి. ఇందులో 2 rows ఆఫ్ మీకు బాల్స్ కనిపిస్తాయి సైడ్ లో. మధ్యలో ఏమో ఆ బాల్స్ కి అటాచ్మెంట్ లాగా ఒక గీతల్లాగా చేసామండి. ఈ గీతల మధ్యలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ పెట్టేసాం. అందులో మొత్తం రూబీ పైన ఎమరాల్డ్ మళ్ళీ రూబీ స్టోన్స్ పెట్టేసాము. వీటికి హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి మీకు ఒక లక్ష్మీ రూపం వచ్చేసి చిన్న కమ్మ లాగా వేసామండి. ఓకే, అంటే కొంచెం స్టడ్స్ టైప్ లో ఉన్నాయి. అవునండి. ఓకే, సో మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది 8,000 రూపీస్ రేంజ్ అండి. వీటిపైన డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాం మేము. 30% డిస్కౌంట్ ఆఫర్ ఉందండి. ఓకే, సో 8,500 మీద మనకు 30% డిస్కౌంట్ వస్తుంది. దీనికి పాలిష్ అదే అండి ఎప్పుడైనా? పాలిష్ అనేది ఇది వారంటీ అండి. ఒకేషనల్ యూజ్ ఐటమ్ కాబట్టి మీకు పాలిష్ ఏం రిక్వైర్మెంట్ ఉండదు. అప్పుడప్పుడు జాగ్రత్త మీరు సేఫ్ గా. ఇందులో ఇది గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఎప్పుడైనా మీరు పర్ఫ్యూమ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ డైరెక్ట్ కాంటాక్ట్స్ లో రాకుండా కొంచెం జాగ్రత్తగా పడితే మీకు ఎన్ని సంవత్సరాలైనా బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి. ఓకే, సో పర్ఫ్యూమ్ మాత్రం తగలకుండా చూసుకోవాలి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరొక వెరైటీ చూపిస్తానండి. ఇందులో లక్ష్మీ రూపంలోనే మీకు ఇంకో నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి. ఈ టెంపుల్ జ్యువెలరీ ఇప్పుడు చాలా క్రేజ్ అండి. ఇందులో చాలా పెద్దగా గ్రాండ్ గా చూసాం చూడండి. ఇది పర్టికులర్ గా పెళ్లి కూతుర్లకు కూడా చాలా రిసెప్షన్స్ కానీ పెళ్లి రోజు కానీ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది పెండెంట్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చేసాయండి. దీనికి ప్లెయిన్ గోల్డ్ స్టోన్స్ ఏది వాడకుండా ఓన్లీ మొత్తం యాంటిక్ ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ ఇది. దీనికి కొంచెం కింద కాంట్రాస్ట్ గా సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ చేసామండి. ఇప్పుడు సౌత్ సీ పర్ల్స్ ప్లస్ ప్లెయిన్ గోల్డ్ కాంబినేషన్ చాలా అందంగా ఉంటుంది చూడండి. ఈ చైన్ వచ్చేసి చాలా బ్రాడ్ థిక్ చైన్ పెట్టేసామండి. ఇవి పెండెంట్ హెవీగా ఉంది కాబట్టి వీటికి కమ్మలు కూడా చాలా హెవీగా చేసామండి. పెద్ద పెద్ద దిద్దులు వచ్చేసి కింద జుంకాస్ ట్రెడిషనల్ బుట్టలు లాగా వచ్చేసాయి చూడండి. అవును, బుట్టలు వచ్చి మళ్ళీ అందులో ఒక పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు. ఓకే, అండ్ వీటికి కూడా ఇక్కడ పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. అండ్ ఈ చైన్ కూడా చాలా బ్రాడ్ గా ఉంది. అండ్ ఇది మీరు చెప్పినట్టు పెళ్లికి బాగుంటుంది, పెళ్లి కూతురికి బాగుంటుంది సెట్.
సో మరి దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ రేంజ్ సేమ్ ప్రైస్ అండి, 7,000 రూపీస్ రేంజ్ ఉన్నాయండి. 7,000 రూపీస్, మళ్ళీ దాని మీద 30% డిస్కౌంట్ ఉంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా హెవీగా మంచి లుక్ వచ్చింది. సో ఇంకొక వెరైటీ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది అన్కట్ డైమండ్ అండి, కోల్కి కూడా అంటారు. అన్కట్ డైమండ్స్ అంటే డైమండ్స్ షైనింగ్ కాకుండా అన్కట్ లాగా డల్ గా ఉంటుంది, షైనింగ్ ఎక్కువ ఉండదు. వాటిలో ఎక్కువ పెద్ద సైజ్ స్టోన్స్ వాడతాం, ఎందుకంటే కనిపించవు కాబట్టి. చిన్న అన్కట్ స్టోన్స్ పెడితే మీకు కనిపించదు. అదే సీజెట్స్ కానీ డైమండ్స్ కానీ మెరుస్తాయి. ఇవి డల్ గా ఉంటాయి కాబట్టి వీటిలో మేము ఎక్కువ పెద్ద సైజ్ స్టోన్సే వాడతామండి. అన్కట్ డైమండ్ హారంలో ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ అండి. ఇందులో కొంచెం గోల్డ్ బాల్స్ వచ్చి జనరల్ గా మీరు హ్యాంగ్ అవుతూ ఉంటాయి బాల్స్ కానీ మువ్వలు కానీ. ఇవి హ్యాంగ్ అవ్వకుండా ఇది మొత్తం ఒక సైడ్ లో ఒక చైన్ లాగా బాల్స్ చైన్ లాగా ఇచ్చాము. పైన ఏమో మొత్తం ఒక చైన్ లాగా అన్కట్ డైమండ్ స్టోన్స్ పెట్టేస్తాము. దీని కింద వచ్చేసి మీకు కొంచెము డిఫరెంట్ గా కాంబినేషన్ లో పెండెంట్ పెట్టేస్తాము. పెండెంట్ చుట్టూ మీనా వర్క్, లైట్ పాతకాలంలో యాంటిక్ గ్రీన్ మీనాకారి వర్క్ ఎక్కువ వచ్చేది, ఆ గ్రీన్ మీనా వర్క్ వేసి ఇందులో రోడోలైట్ స్టోన్స్ పెట్టేస్తాం మధ్యలో. దీనికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా కొంచెం గ్రాండ్ గా పెద్దగా సేమ్ పెండెంట్స్ సైజ్ లో హ్యాంగింగ్స్ వచ్చేసి పైన కమ్మ కూడా సేమ్ మ్యాచింగ్ గా చేస్తామండి. దీని ప్రైస్ ఎంత? ఇది కూడా 7,000 రూపీస్ రేంజ్ అండి. 7,000 రూపీస్ రేంజ్. ఓకే, సో ఎప్పుడైనా స్టోన్స్ అవి పడిపోవడం ఉంటే మేము మళ్ళీ ఫిల్ చేసి ఇచ్చేస్తారండి? చాలా బాగుందండి. మరొక వెరైటీ చూపిస్తారా? నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది మొత్తం కంప్లీట్ సీజెడ్ అండి. ఇందాక మీరు ప్లెయిన్ గోల్డ్ యాంటిక్ వెరైటీ చూసారు, ఇప్పుడు ఇందులో మీకు సీజెడ్ లో వెరైటీస్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ మొత్తం సీజెడ్ స్టోన్స్ వచ్చేసి రెడ్ గ్రీన్ కాంబినేషన్. స్టోన్ సైజ్ కూడా బాగా చిన్నగా పెట్టామండి. ఇంకా నిండుగా బ్రాడ్ గా పెట్టేస్తాము. చైన్ పైన చైన్ కొంచెం సన్నగా వచ్చేసి కింద వచ్చేసరికి మీకు బ్రాడ్ అయిపోతుంది. దీనికి తగ్గట్టుగా పెద్ద హెవీ పెండెంట్ వచ్చేసింది. పెండెంట్ కి కింద సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ చేసామండి. చూడడానికి మీ డిజైన్ చూడండి, దూరం నుంచి చూస్తే కూడా మీకు చాలా ఎలివేట్ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది, ఎలిగెంట్ గా కనిపిస్తుంది. ఇది కాంబినేషన్ వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా సేమ్ చేసామండి. ఓకే, సో మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? ప్రైస్ రేంజ్ వచ్చేసి 12,000 రూపీస్ రేంజ్ అండి. 12,000 రూపీస్. చాలా బాగుందండి. మరొక వెరైటీ చూపిస్తారా? ఇది చూడండి, ఇందులో మొత్తం మీకు పైనుంచి కింద వరకు మొత్తం వైట్ స్టోన్స్ డైమండ్స్ లాగా కనిపిస్తుంది మీకు. ఈ చైన్ వచ్చి చూస్తే మీకు చూడండి ఒక జాలీ లాగా వచ్చేసింది. జనరల్ గా ఈ జాలీ చైన్స్ మీరు ప్లెయిన్ గోల్డ్ లో చూస్తారు, కానీ ఇప్పుడు స్పెషల్ గా వైట్ స్టోన్స్ పెట్టి జాలీ లాగా చేస్తాను చూడండి. ఈ చైన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఆ చైన్ కి తగ్గట్టు కింద కూడా మొత్తం స్మాల్ స్టోన్ సీజెట్స్ వాడామండి. కొంచెం కాంట్రాస్ట్ గా పైన ఒకటి స్క్వేర్ షేప్ లో రూబీ వచ్చి డ్రాప్ షేప్ లో గ్రీన్ కలర్ వేసామండి. దీనికి మ్యాచింగ్ కూడా జుమ్కాస్ పెట్టాము డిఫరెంట్ గా. జనరల్ గా మీరు డైమండ్స్ లో జుమ్కాస్ రావు, కానీ దీనికి కూడా సేమ్ చైన్ కి మ్యాచింగ్ లాగా జాలీ టైప్ జుమ్కాస్ పెట్టాము. దానిపైన కమ్మ కూడా రూబీతో కాంట్రాస్ట్ గా చాలా బాగుంది చూడండి. ఓకే, సో బుట్టలు కూడా అందంగా ఉన్నాయి అండ్ మధ్యలో ఒక సౌత్ సీపల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు రూబీస్ వచ్చి అలాగే ఎమరల్డ్ కూడా ఉంది, గ్రీన్ అండ్ పింక్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ వైట్ స్టోన్స్ కదా, డైమండ్ సెట్ వేసుకున్నట్టు ఉంది. ఆ కోరిక ఉన్న వాళ్ళకి ఇది వేసుకుంటే తీరిపోతుంది అనమాట. సో చాలా బాగుందండి. మరి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 12,000 రూపీస్ రేంజ్. 12,000 రూపీస్. బాగుందండి. ఇంకొకటి చూపిస్తారా? చూపిస్తానండి. ఈ వెరైటీ చూడండి, ఇది కూడా సీజెడ్ లోనే చేసామండి. చాలా బ్రాడ్ గా చేసామండి. మొత్తం ఇది పర్టికులర్ గా ఇది వెడ్డింగ్ కోసం వాడొచ్చండి. పెళ్లి కూతురికి చాలా అందంగా ఉంటుంది. కాంబినేషన్ వచ్చేసి పెండెంట్ చూడండి, హ్యాంగింగ్స్ చూడండి, మొత్తం సేమ్ టు సేమ్ కాంబినేషన్. ఇక్కడ ఒక స్టోన్ వచ్చేసి పెద్ద స్టోన్ రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. చూడడానికి చూడండి మీరు చాలా అందంగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ ఇయర్ రింగ్స్ ఎస్పెషలీ ఇంత పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంత పెద్ద ఇయర్ రింగ్స్, యాక్చువల్లీ ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా నెక్లెస్ ఏం వేసుకోవాల్సిన లేదు, వీటికే అందం అంతా వెళ్ళిపోతుంది. అండ్ హారం కూడా అంతే రేంజ్ లోని చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది కూడా బ్రాడ్ గా ఇచ్చారు ఈ చైన్ అన్నది. అండ్ ఈ మ్యాంగో డిజైన్ కూడా వచ్చింది. కంప్లీట్ డైమండ్ సెట్ ఎలా ఉంటుందో అలా ఉంది. డైమండ్స్ కొని అందరూ వేసుకోలేరు కాబట్టి ఇలాంటివి ట్రై చేయొచ్చు. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? 18,000 రూపీస్ రేంజ్ అండి. ఓకే, 18,000 రూపీస్. అండ్ మరి దాని మీద 30% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఈరోజు చూపించిన హారాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా చాలా వెరైటీగా ఉన్నాయండి. మరి ఇంత మంచి కలెక్షన్స్ మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఆడపిల్లలు తీసుకుంటున్నారు. పుట్టిన కుటుంబంలో తమకు స్థానం ఉంది అని నిరూపించుకుంటున్నారు. అవసరమైతే భర్తను ఒప్పించి తన సంపాదనలో కొంత భాగం ఇస్తామని ధీమాగా చెప్తున్నారు. మా జీవితం మా ఇష్ట ప్రకారం జీవించే హక్కు మాకుంది అని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మార్పు ఎక్కువగా నగరాల్లో పట్టణాల్లో కనిపిస్తుంది. రాబోయే కాలంలో గ్రామంలో కూడా వస్తుందని ఆశించవచ్చు. మారుతున్న పరిస్థితుల్లో మారుతున్న యువతీమణుల అభిప్రాయాలను తప్పక స్వీకరించాల్సిందే, వారిని అభినందించాల్సిందే. ఇలాంటి స్వేచ్ఛ, స్వాభిమానం, స్వతంత్రత కలిగిన యువతుల అభిప్రాయాలకు ఆహ్వానం పలుకుదాం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ,
హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.